విజయవాడలో బయటపడిన ఆన్లైన్ రాడికలైజేషన్ కేసు ఈ కొత్త తరహా ముప్పును మరోసారి దేశం ముందుకు తీసుకొచ్చింది. బుధవారం తెల్లవారుజామున విజయవాడలో వించిపేట ప్రాంతంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎన్ అధికారులు ముమ్మర సోదాలు ప్రారంభించారు. నిందితుల ఇల్లు, వారు గతంలో నివసించిన ప్రాంతాలు, డిజిటల్ పరికరాలు, కమ్యూనికేషన్ సాధనాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరించడంపై దృష్టి పెట్టారు. బయటకు చూస్తే ఇది సాధారణ సోదాలా కనిపించవచ్చు, కానీ దర్యాప్తు లోతులోకి వెళ్తే ఇది దేశ భద్రతకు సంబంధించిన పెద్ద నెట్వర్క్ను ఛేదించే ప్రయత్నమని అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద ముఠా లింకుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ బుధవారం ఉదయం నుండి ముమ్మర సోదాలు నిర్వహిస్తోంది. విజయవాడలో వించిపేట ప్రాంతంలో నిందితుల ఇల్లు, వారు నివసించిన స్థావరాలపై ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఇటీవల విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎన్ఐఏకు బదిలీ అయిన ఈ కేసు విచారణలో భాగంగా నిందితులకు ఇతర వ్యక్తులు లేదా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలను వెలికి తీసేందుకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అంతకుముందు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై నిఘా ఉంచి ఈ ముఠా కార్యకలాపాలను కనిపెట్టి నెట్వర్క్ను ఛేదించింది. ఈ కేసులో ఇప్పటివరకు విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, ఎండి డానిష్, మీర్జా సుహైల్ బేగులతో పాటు హైదరాబాద్కు చెందిన సయ్యూద బేగం, కర్ణాటక బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాంలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఇలా పలు రాష్ట్రాలకు చెందిన 12 మంది నిందితుల పేర్లున్నాయి. వీరంతా అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే గ్రూపుగా ఏర్పడి విదేశీ హ్యాండ్లర్ ఆల్ హకీమ్ షుకూర్ నిర్దేశకత్వంలో ఐసిస్ అల్ ఖైదా నెట్వర్క్ను భారత్లో విస్తరించడానికి పనిచేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఎన్ఐఏ అధికారుల విచారణలో నిందితులు తమ దేశ ద్రోహ ప్రణాళికలను అంగీకరించారు. భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చడం, భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఎగరవేయటం, గజ్వాయే హింద్ కోసం పనిచేయటమే తమ ముఖ్య లక్ష్యాలని వారు వెల్లడించారు. ఇందుకోసం ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వేదికగా BENX.com అనే రహస్య గ్రూప్ను క్రియేట్ చేశారు. ఇందులో కొంతమంది పాకిస్తానీలు కూడా సభ్యులుగా ఉన్నట్టు గుర్తించారు. ఈ గ్రూపుల ద్వారా జిహాద్ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న యువతను చేర్చుకుని వారిని ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేవారు. షుకూర్ ఆదేశాల మేరకు యువతను ఆకర్షించి వారిని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో స్నైపర్ రైఫిళ్లు, గన్స్, బ్లాక్ పౌడర్ బాంబులు, IEDల తయారీలో శిక్షణ ఇప్పించడానికి ప్లాన్ చేశారు. వీరికి కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను పాకిస్తాన్ సభ్యుల ద్వారా సరఫరా చేస్తామని షుకూర్ హామీ ఇచ్చినట్టు నిందితులు ఒప్పుకున్నారు. అంతేకాకుండా హైదరాబాద్కు చెందిన సయ్యూదా బేగం నాయకత్వంలో ప్రత్యేకంగా ఒక మహిళా వింగ్ను ఏర్పాటు చేసి